తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం తరచుగా చూస్తూ ఉంటాం, చాలామంది చెప్పే మాటలండి ఇవి. ప్రతి పనిలోనూ ఆటంకం ఎదురవుతోంది, ఏం జరిగిందో అర్థం కావట్లేదు, మేము పూజలు బాగానే చేస్తామండి, ఏవన్నా పరిహారాల గురించి చెప్పినా వెంటనే చేసుకుంటాం, కానీ ఏవి ఫలించట్లేదనే మాట. అది ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపారం విషయంలో, వివాహాల విషయంలో, సంబంధం కుదిరినట్టే కుదిరి చెడిపోతున్నాయని కానీ, అలాగే సంతానం కలగలేదని కానీ, దాంపత్యం సరిగ్గా లేదని కానీ, ఇలా ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. అసలు వీటికి కారణాలు ఏంటి? వీటికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? ఉంటే గనక మనం ఎలా చేసుకోవాలి? అది ప్రతి నెలా మనం నిర్వహించుకోవాలా? ఒకసారి జరిపిస్తే చాలా? అసలు ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, చాలామంది అడిగినటువంటి ప్రశ్న అండి ఇది. పూజలు చేస్తున్నాము, చెప్పిన వెంటనే అన్నీ పాటిస్తున్నాం, కానీ ఎలాంటి ఫలితం ఉండట్లేదు. దీనికి కారణం ఏంటి అంటే, మేమేమైనా తప్పు చేస్తున్నామా, లేకపోతే ఎందుకు మా పైన దైవానుగ్రహం ఉండట్లేదు? ప్రతి పనిలో ఆటంకమే, వివాహమైనా, దాంపత్యమైనా, సంతానం విషయంలో ఇప్పటికీ కలగలేదండి మాకు, మేమేం తప్పు చేశామనే వాళ్ళు, ఇల్లు కట్టుకోలేకపోతున్నామని కొంతమంది, ఆర్థికంగా బాగాలేమని, అనారోగ్యం పాలవుతున్నామని, వ్యాపారం సరిగ్గా లేదని, ఇలా ఎన్నో రకాల సమస్యలు. అసలు ఇవి ఎందుకు వస్తాయండి? కారణాలు ఏంటి? ప్రధానంగా మనం ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఇప్పుడు సమస్యలు అనేవి ఇప్పుడు కాదమ్మా, ఇంతకుముందు కూడా ఉన్నాయి, కానీ వాటిని భరించగలిగారు. ఇప్పుడున్న సమస్యలు ఆ కాలంలో లేవు. అంటే నారు పోసిన వాడే నీరు పోస్తాడు, సందేహమే లేదు. దైవం ఆడుకునే ఆటలో, కానీ దైవం ఆడుకున్న ఆటలో, దైవం ఆడే ఆటలో మనం గెలవాలనే దైవం కోరుకుంటుంది. అందుకనే మానవుడు ప్రయత్నం చేయండి అయ్యా, జీవితంలో పైకి వస్తారు అని చెప్పి కారణం. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క వీడియో చూస్తారమ్మా. కారణం చెప్తామంటారా? ఎందుకంటే సమస్యలు తీరే సమయం ఆసనమైనప్పుడే ఈ వీడియో వాళ్ళు చూస్తారేమో. ఎందుకు? అన్ని రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం ఈ వీడియోలోనే ఉంది. అంటే ఒక మనిషి తాను ఎంతో కష్టపడుతుంటాడు, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏనాడు లభించకపోవడం, వివాహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కుటుంబంలో. ఒకప్పుడు వివాహం ఇలా అనుకుంటే, ఇలా సంబంధాలు చూస్తే కుదిరిపోయేటివి. ఇప్పుడు అసలు బ్రహ్మచారులు అయిపోతున్నారు. 40-50 సంవత్సరాలు అమ్మాయిలు అయితే 30 దాటినా వివాహాలు చేసుకోవడానికి సిద్ధంగా లేరు. చాలామంది ఇలా తయారైపోతున్నారు. అంతేకాకుండా సంతానం అమ్మ, ఒకప్పుడు ఏ చుట్టుకో పుట్టుకో తిరిగితే సంతానం, మొక్కుకుంటే సంతానం. ఈరోజు ఈ మధ్య ఎన్ని చేసినా సంతానం. ఒకసారి ఫెర్టిలిటీ సెంటర్లోకి చూశారంటే వందల వేల మంది అమ్మ. మొత్తము మనము చూస్తే ఆశ్చర్యం, ఇంతమంది సంతానం కోసం ఇబ్బంది పడుతున్నారా? ఎందుకు ఇలాంటివి కలుగుతున్నాయి? అలాగే ఇల్లు కట్టుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది, డబ్బులు ఉంటాయి, కట్టుకోలేరు. అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన దొరకదు. ముఖ్యంగా నష్టపోతారు, డబ్బులు నష్టపోతారు. అంటే ఏంటి? బాగా సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని నష్టపోతుంటారు. స్టాక్స్లో పెట్టడము, అప్పు ఇవ్వడము, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఫ్లైట్లలో తిరిగే వాళ్ళు బైక్లకు మారిపోయారు. అంతేకాకుండా కొంతమంది కుటుంబాలలో అసలు ఒకప్పుడు కలిసి ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, కానీ ఈ రోజున ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకే సంబంధ బాంధవ్యాలు లేకుండా ఒక కుటుంబంలోనే ఉంటారు, కానీ విడివిడిగా ఉన్నట్టుంటుంటారు. ఎందుకు జరుగుతాయి? భార్యాభర్తలు కలిసి ఉండరు, పిల్లలతో మాట్లాడరు. ఇలా ఒకటా రెండా అనేక రకాల సమస్యలు, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతుంటుంటారు. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే పంచశాప ప్రభావాల వల్ల కలుగుతున్నాయి. ఒకప్పుడు లేవమ్మా ఇట్లాంటివి. ఎందుకు లేవనంటే, ఈ పంచశాపాల ప్రభావం వలన ఎందుకు లేవో తెలియచేస్తాను. ఈ పంచశాప ప్రభావాలు ఏర్పడడానికి కారణం కూడా తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు. అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ రోగమైనా, ఉత్తగనైనా, మామూలుగానైనా చనిపోయినా, ఆశలు బాధ్యతలు తీరకుండా చనిపోయినా, అలాగే ఈ సంబంధించినటువంటి కరోనాలో చనిపోయిన, కాలసర్పదోషంలో జన్మించిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య చేసిన, పిల్లిని చంపిన, ఇవన్నీ కూడా 5 శాపాలుగా మారుతాయి. స్త్రీ శాపము, గురు శాపము, పితృశాపము, సర్పశాపము, దైవ శాపము. ఈ 5 శాపాల నివృత్తికి ఒక పుష్కర కాలంగా, అంటే 2013 సంవత్సరం నుంచి ప్రతి నెల మన పీఠమాధ్వర్యంలో జరుపుతున్నాయి.
అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవి ఎక్కడ కూడా బయట చేయించరమ్మా. అనుభవజ్ఞులైనటువంటి పండితుల ద్వారానే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను చేసుకోవాలి. అయితే ఒకప్పుడు శాస్త్రీయంగా చేసేవాళ్ళు, ఇప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు సప్లై తగ్గుతుంది, రూల్ అది. ఇప్పుడు డిమాండ్ పెరగడం వల్ల చేయించేటువంటి వాళ్ళు క్వాలిటీతో చేయించట్లేదు, గంటన్నరలు. అంతేకాకుండా ఈ మధ్య ఈ సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఊహాగానాలు ఎక్కువగా అయ్యాయి. అంటే అసలు శాస్త్ర ప్రకారం ఈ విధంగా దుర్మరణాలు ఉంటేనే ఈ పంచశాపాలు ఉంటాయని మనకు శాస్త్రమే చెప్పింది. కానీ దీనికి అదనంగా ఉన్న 27 నక్షత్రాల్లో 19 నక్షత్రాల్లో వల్లె పాడతారు, పాట పాడినట్టు అన్ని నక్షత్రాలు చెప్పి ఈ నక్షత్రాల్లో పుడితే దోషం అంటారు, ఈ పంచశాపాలు ఉన్నాయని చెప్పడం ఇది ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పలేదు. అటువంటి ఎవరు చెప్పినా నమ్మకండి, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. అయితే ఈ మధ్య అనేక ఈ సంబంధించినటువంటి ఆన్లైన్ కూడా చేయించేటువంటి అవకాశాలు ఉన్నాయి, వస్తున్నాయి. కానీ అవన్నీ కూడాను సరిగైనట్టు కావమ్మా. ఎవరు చేస్తున్నారో ఎవరు చేయిస్తున్నారో కూడా తెలియదు. ఇదైతేనేమో మనం దగ్గరుండి కార్యక్రమాన్ని జరిపిస్తాం. ఒక 3 గంటలు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇలా నక్షత్రాల్లో పుడితే దోషం అని చెప్పి గంటన్నరలో ముగించేస్తున్నారు. దీని ప్రభావం వలన సమస్యలు అధికంగా ఉంటాయి. కొంతమందికి ఆస్తి సమస్యలు. ఈ పంచశాపాలు ఏ కుటుంబంలో అయితే ఉంటాయో ఆ కుటుంబంలో ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతాయి. శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మిస్తారు. అలాగే ఇళ్ళకి క్రాక్స్ వస్తుంటుంటాయి. నల్లాలు ఎన్ని కొత్తవి మార్చినా మళ్ళీ లీక్ అవుతూనే ఉంటుంటాయి. అలాగే పెద్దవాళ్ళు తరచూ కళ్ళలోకి వస్తుంటారు. ఎప్పుడు మన కుటుంబంలో ఎవరో ఒకసారి ఏ జన్మలో ఏ పాపం చేసామో ఇంత దరిద్రం అని ఇలా మాట్లాడుకుంటుంటారు. వివాహమైన కుటుంబాలు ఒకే సంవత్సరంలో కొన్ని ఉంటాయి, కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. ఇవన్నీ కూడా ఈ పంచశాపాల ప్రభావం వల్లనే కలుగుతాయమ్మా. అన్ని అవకాశాలు నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయంటే నరదృష్టి, నరఘోష. పిల్లలు బాగా చదువుతున్నారని ఎవరిని పెట్టినా అప్పటి నుంచి చదవడం మానేస్తారు. వ్యాపారం బాగా జరుగుతుంది, అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గిపోతుంది. ఇవన్నీ ఇప్పుడే ఎందుకున్నాయి, పాతకాలంలో ఎందుకు లేవు అనంటే పాతకాలంలో నియమబద్ధంగా ఉన్నారు. అన్నిటికంటే మించి ఇలాంటి దుర్మరణాలు ఎక్కడో ఒక్కసారి జరిగేవి. ఇన్ని రోడ్స్ లేవు, ఇన్ని వెహికల్స్ లేవు. ఇప్పుడు మనం చూస్తే ట్రైన్ యాక్సిడెంట్స్, ఏరోప్లేన్ యాక్సిడెంట్స్, బస్సులు తగలబడిపోవడం, రోడ్ యాక్సిడెంట్స్ ఇలా ఈ 30 సంవత్సరాల్లోనే పెరిగిపోయినాయి. అనేక రకాలుగా ఈ దోషాలు కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి జాతకాల చుట్టూ, జ్యోతిష్యుల చుట్టూ తిరిగి వేసారిపోయిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి నా మాట నమ్మి ఈ పంచశాప నివృత్తి అనేటువంటిది జరిపించుకునే ప్రయత్నం చేయండి. ప్రతి నెల మన పీఠమాధ్వర్యంలో జరపడం జరుగుతుంది. ప్రత్యేకించి భీష్మ ఏకాదశి మాఘమాసంలో భీష్మ ఏకాదశి 29వ తారీఖు రోజున మనం చేయిస్తున్నాం. 28న హైదరాబాద్ నుంచి బయలుదేరుతాం. ఎందుకనంటే ఈ యొక్క భూలోకములకు అందరికీ కూడాను పితామహుడు, ఆయనకి కొడుకులు లేరు, మనమే పిల్లలం. అటువంటి వ్యక్తి మరణించిన రోజు అంటే స్వర్గానికి వెళ్ళినటువంటి రోజు. కాబట్టి ఆ భీష్మ ఏకాదశి రోజున ఈ కార్యక్రమం చేస్తే ఈ దుర్మరణాల వల్ల అన్సాటిస్ఫైడ్గా మన పూర్వీకుల ఆత్మలు తిరుగుతాయి. వాళ్ళ వల్ల మనకు ఇబ్బందులు కలుగుతూ ఉంటుంటాయి. వాళ్ళ ఘోష మనకు తగులుతుంది. కాబట్టి పెద్దవాళ్ళ ఘోష మనకు పనికి రాకుండా ఉండాలి. వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా మనల్ని దీవించాలి. ఈ భూలోకంలో మనం 5 వేళ్ళు నోట్లోకి పోతున్నాయంటే వాళ్ళు చేసిన పుణ్యం. అటువంటి ఆత్మలకి విముక్తి కలిగించే బాధ్యత వారసులుగా ఉంది. కాబట్టి బాబాయిల పిల్లలు, అలాగే పెదనాన్నల పిల్లలు, అలాగే ముత్తాతల పిల్లలు, ఇలా ఎవరు జరిగినా ఇలా దుర్మరణం పాలైన ఆ దోషం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలన్నిటికీ కూడా ఈ సంబంధించినటువంటి ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా అది పంచశాపాలే. ఏదో ఒక శాపం కాదమ్మా, పంచశాపాలు నివృత్తి అయితే తప్ప కాదు. ఇలాంటివి వేల మంది చేయించుకొని ఎంతోమంది బాగుపడ్డట్టు వాళ్ళు కూడా ఉన్నారమ్మా. కాబట్టి తార్కాణంగా చక్కగా ప్రతి వాళ్ళు కూడా చేయించుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వివాహాలు అయిన వాళ్ళు ఉన్నారు, ఆస్తి రిజిస్ట్రేషన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కోల్పోయింది తిరిగి పొందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పంచశాప నివృత్తి జరిగితే మన జాతక చక్రం శుద్ధి అవుతుంది, మనకు రావాల్సిన యోగాలు పడతాయి. ఇప్పటివరకు ఇన్ని పూజలు చేసాం, ఏ పూజ ఏ దైవం ఫలించలేదని అంటుంటారు కదా, ఈ పంచశాపాలు అడ్డుపడతాయి. ఈ పంచశాప నివృత్తి జరిగితే ఇప్పటి వరకు మనం చేసిన పూజలన్నీ మనకు ఫలిస్తాయి, వరాన్ని ఇస్తాయి అని చెప్పవచ్చమ్మా. మొత్తం మీద 28వ తారీఖున జరిపిస్తున్నారు. 29 అమ్మా, 29న జరిపిస్తున్నాం. 28న ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాం. చక్కగా కూర్చోబెట్టి సామూహికంగా కాకుండా ఎవరికి వారికి సామాన్లు ఎవరికి వారికి చక్కగా ఏర్పాటు చేసి చక్కగా సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా 40-45 నిమిషాలు బయట చేస్తున్నారమ్మా, ఇది తప్పు. మన దగ్గర అయితే మాత్రం సశాస్త్రీయంగా దగ్గరుండి కార్యక్రమాన్ని భీష్మ ఏకాదశి రోజున జరిగించని చెప్పవచ్చు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. విన్నారు కదండి, 29వ తారీఖున
పితృదేవతలకి సంబంధించినటువంటి కార్యక్రమం జరగబోతోంది. మీరు ముందుగానే రిజిస్టర్ చేసుకుంటే 28 హైదరాబాద్ నుంచి బయలుదేరతారు కాబట్టి ఆ వివరాలన్నీ మీకు తెలియజేస్తారు. స్క్రీన్ మీద నేను గురుగారికి సంబంధించిన నెంబర్ ఇస్తానండి. కార్యక్రమం చూసిన తర్వాత మీరు వెంటనే కాల్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం.